హలో గాయ్స్, దిస్ ఇస్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు November 24th మా చిన్నోడు చిచ్చర పెరుగు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేశాను అయితే చెప్పడానికి వచ్చేసాను. మేమైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన కార్తీక మాసం పూజలన్నీ కంప్లీట్ చేసేసుకుని వాడికి చక్కగా తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి సాంప్రదాయబద్ధంగా చక్కగా కూర్చోబెట్టి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి హారతి ఇచ్చి చక్కగా నోరు తీపి చేశానండి. దెన్ టెంపుల్కి అయితే తీసుకువెళ్ళి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా అందేలాగా చేశాను. మనకి ఎంత పార్టీ కల్చర్ ఉన్నా, కేక్స్ కట్ చేసుకున్నా, ఏది చేసినా మన సాంప్రదాయాలను మనం ఎప్పుడు వదులుకోకూడదు. సో నేనైతే నా పిల్లలిద్దరికి కూడా మార్నింగ్ టైం చక్కగా మన సాంప్రదాయబద్ధంగా అయితే చేసి ఈవినింగ్ టైం అయితే పార్టీ సెలబ్రేట్ చేస్తాను. యాజ్ యూజువల్ ఈవినింగ్ 4 o'clock అయితే నేను డెకరేషన్ స్టార్ట్ చేసేసాను. దెన్ మా హస్బెండ్ అండ్ మా పెద్దబాబు నోక్షిత్ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరూ చక్క బెలూన్స్ బ్లో చేస్తుంటే నేనైతే ఈ ఆర్చ్ అనేది అయితే చాలా కష్టపడి తయారు చేశాను. మరీ హెవీగా కాదులేండి, నాకు వచ్చిన టాలెంట్తో నేనైతే డెకరేట్ చేశాను. చక్కగా హ్యాపీ బర్త్డే లేబుల్ పెట్టేసి నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న చిన్న లైటింగ్ అయితే దానికి సెట్ చేశాను. మావాడు చూసారా, కమాన్ కేక్ తీసుకురండి కోసేద్దాం అన్నట్టుగా చాలా ఈగర్గా కూర్చున్నాడు. దెన్ చక్కగా స్నాక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, స్నాక్స్ అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే పిల్లల్ని చాలా మందిని పిలిచాను, వాళ్ళు వచ్చాక హడావిడైపోతుందని. రిటర్న్ గిఫ్ట్స్గా అయితే యూజ్ అవుతాయని టేబుల్ బుక్స్ అండ్ పెన్సిల్స్ అండ్ ఇవేంటి అనుకుంటున్నారా? ఏంటో చెప్పండి చూద్దాం. స్పెట్స్ అండి, పిల్లలు వాడే స్పెట్స్. ఇవి సంథింగ్ డిఫరెంట్గా కనబడ్డాయి నాకు షాప్లో. సో తీసుకొచ్చేసాను వెంటనే. ఎందుకంటే కొంచెం పిల్లలకి ఇలాంటివి అంటే మంచి సరదాగా ఉంటాయి. మనం ఇచ్చేవి వాళ్ళ చదువుకి యూజ్ అయ్యేవి ఉండాలి అండ్ వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇచ్చేవి ఉండాలని తీసుకొచ్చా. చూసారా, అమ్మో వీళ్ళందరూ చిచ్చర పెరుగులండి బాబు. వాళ్ళు అల్లరి గోల వామ్మో వేరే లెవెల్ అనుకోండి. అందరూ సూపర్గా చక్కగా విషెస్ చెప్పేశారు. మా ఊడైతే అందరూ అరుస్తుంటే వాడు స్టన్ అయిపోయి కూర్చున్నాడు. ఇంకా ఏడవలేదు సుమండి. చాలామంది పిల్లలు చుట్టూ పిల్లలు ఉంటే ముందు వాళ్ళు ఏడుపు మొదలెట్టేస్తారు. దాంతో మనకేది సెలబ్రేట్ చేసుకోవడం అంత నీట్గా అయితే గో అవ్వదు. సో మావాడైతే చక్కగా కూర్చున్నాడు. బాగా కేక్ కటింగ్ అయితే మాత్రం సూపర్గా జరిగిందండి, చాలా బాగా జరిగింది. పిల్లలందరూ కూడా చాలా కాసేపు కామ్గా ఉన్నారు. తర్వాత వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. ఓహో సో క్యూట్, బ్రదర్స్ లవ్. మా పెద్దోడైతే వీడికంటే ఎక్కువగా వాడు రెడీ అయ్యాడు. మా వాడి ఫేవరెట్ సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. వాడైతే కొంచెం కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు. మా చిన్నాడు చక్కగా కూర్చున్నాడు, అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. పిల్లలందరికీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేసాను. చక్కగా అందరినీ 1 by 1 కూర్చోబెట్టేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇచ్చేసి పంపించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళందరూ. మా పిల్లలు ఉంటే మంచి హంగామాగా ఉంటుందండి. ఫంక్షన్ అంటేనే సరదాగా చేసుకోవడం కదా. మరి 35 members వచ్చారండి. చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే. ఇవన్నీ మా బుజ్జిగాడికి వచ్చిన బుజ్జి గిఫ్ట్స్ ఎంత బాగున్నాయో కదా. దీంట్లో కొన్ని పర్సనలైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. చిన్నవి అయినా వాళ్ళు అంత లవ్ అండ్ అఫెక్షన్స్తో అయితే పర్సనలైజ్ చేసి తీసుకొచ్చారు. భలే ఉన్నాయండి, క్యూట్గా మెసేజెస్ చేసి. సో దిస్ ఈజ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ మై చిన్నాడు. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.